చలితో గావచ్చు, చలి లేకుండా గావచ్చు, ఫీవర్ సెన్సేషన్ అండ్ ఆల్సో ఎట్ ది సేమ్ టైమ్ ఫీవర్ విత్ చిల్స్ అండ్ కఫ్ సింప్టమ్స్ అండ్ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అండ్ ఎట్ ది సేమ్ టైమ్ టైర్డ్‌నెస్ కనబడేది అండ్ మస్కులర్ అండ్ బాడీ పెయిన్స్ కనబడేవి అండ్ హెడేక్స్ కనబడేవి అండ్ లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్. టేస్ట్ స్మెల్ ఫస్ట్ వీక్‌లో అంటే స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్‌లోనే అది టేస్ట్ స్మెల్ లాస్ అయిపోవడం జరిగేది. అండ్ దెన్ సోర్ థ్రోట్ గొంతు గరగర కావచ్చు, కంజెషన్ కావచ్చు అండ్ ముక్కు కారడం కావచ్చు అండ్ వామిటింగ్ సెన్సేషన్, నాసియస్ సెన్సేషన్ అంటాం దాన్ని మనం. అండ్ తర్వాత డయేరియా అంటే లూజ్ మోషన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ వేవ్. బట్ సెకండ్ వేవ్‌లోకొచ్చేసరికి ఇన్ ద ఫస్ట్ 2 డేస్ అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వెరీ ఎర్లీ పీరియడ్ అంటే ఫస్ట్ 1, 2 డేస్‌లోనే ఫస్ట్ స్టేజ్‌లోనే సివియర్‌గా ఈ యొక్క షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్, డిస్పోనియా అంటాం దాన్నే మనం. సో, ఈ డిస్పోనియా సింప్టమ్స్ చాలా ఎక్కువగా వచ్చి అంటే ఆహ్, ఫ్యూ సెకండ్స్ కొన్ని సెకండ్ల తర్వాతనే నోటితో శ్వాస తీసుకోవడము, అండ్ తర్వాత ఈ బ్రీతింగ్ అనేది చాలా డీప్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడడం జరుగుతుందిప్పుడు. అండ్ దెన్ ఇంకోటి చూస్తే ఈ జనరల్‌గా ఏంటంటే హియరింగ్ లాస్ అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల హియరింగ్ లాస్ కూడా చూస్తున్నాం. అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే హియరింగ్ లాస్‌తో పాటు ఇటై ఐకి ఇది ఇది కూడా ఏది లేచిపోయిందిగా. హియరింగ్ లాస్‌తో పాటు ఎక్స్‌ట్రీమ్‌గా అంటే చాలా నీరసం. అంటే కంపేరింగ్ విత్ ద ఫస్ట్ వేవ్ ఇక్కడేంటంటే చాలా ఎక్కువగా లెథర్జీ అంటే వీక్‌నెస్ అంటే అలసట ఇలాంటి సింప్టమ్స్ బాగా ఎక్స్‌ట్రీమ్‌గా కనపడిపోతూ ఆహ్, ఆ కనపడే సింప్టమ్స్‌లోనే నేను నాకేమన్నా అయిపోతది అన్న ఫీలింగ్ పేషెంట్‌కొచ్చే విధంగా ఈ సెకండ్ వేవ్‌లో ఉంది. అండ్ ఇంకా మనం చూస్తే కళ్ళకలతలు అంటే కంజంక్టివైటిస్ అంటాం గదా! పింక్ ఐ ఆర్ కంజంక్టివైటిస్ ఈ సింప్టమ్ గూడా మనకు కనబడుతుంది సెకండ్ వేవ్‌లో. కానీ కాకపోతే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే జనరల్‌గా కళ్ళకలతలొస్తే 2 కళ్ళకొస్తాయి. బట్ వేరాజ్ ఇక్కడ, ఇక్కడేమవుతదంటే మనకి వన్ సైడెడ్ అంటే ఒకవైపు గూడా ఈ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటది. ఈ కంజంక్టివైటిస్ అంటే ఈ కళ్ళకలతలు ఒక కంటికి లెఫ్టో, రైటో అలా వస్తది. ఎందుకంటే ఎక్కడైతే వైరస్ ఎఫెక్ట్ అయితదో అంటే ఈ మనం కాళ్ళతో గాని చేతులతో గాని లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ మన కంటి దగ్గరగా పెట్టుకున్నప్పుడు వైరస్ కనుక కంటి నుంచి ఎఫెక్ట్ అయితే సో ఇట్ మే లీడ్ టు ఐ ఎఫెక్ట్. అంటే మనకి కంజంక్టివైటిస్ సింగిల్ ఐలో కనబడతది. సో, మన కళ్ళ కలతలకిను దీనికి ఇదే కంపారిజన్ తేడా. సింగిల్‌గా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటది. అండ్ ఇక్కడ డ్రై మౌత్ అండ్ తర్వాత లాలాజలం గూడా సరిగ్గా ఉండదు. అంటే ఎప్పుడైతే లాలాజలం ఉండదో యువర్ డైజెస్టివ్ సిస్టమ్ విల్ బి హ్యాంపర్డ్. మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతది. అండ్ మోరోవర్ ఇంకోటేంటంటే ఇక్కడ డయేరియా. అంటే ఈ లూజ్ మోషన్స్ అనేది ఎక్కువగా తీవ్రంగా ఉంటది. అండ్ హెడేక్ సింప్టమ్స్ అండ్ స్కిన్ ర్యాషెస్ అంటే తెలీదు. అంటే సమ్ సార్ట్ ఆఫ్ వేళ్ళ మీద, కాళ్ళ మీద చిన్న చిన్న దురదల్లాగా రావడము. అండ్ స్కిన్ ర్యాషెస్ రావడము. ఈ సెకండ్ వేవ్‌లో మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే మనకు జస్ట్ తెలిసి ఉండడానికి ఈ సింప్టమ్స్ అనేవి మనకు అవసరము. అండ్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫటిగ్ అంటే అసలు చెప్పలేనంతగా నీరసం. ఎంత నీరసం అంటే ఇగ ఇట్లా పట్టుకుంటే పడిపోతారు అన్న రీతిలో వాళ్ళు తయారవుతుంటారు. అండ్ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ నేను చెప్పాను డిస్పోనియా మీకు. ఈ సింప్టమ్స్‌తో మేజర్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ మోరోవర్ ఇంకోటేంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ జీఐటీ అంటాం. అంటే జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది మొత్తం డిస్టర్బ్ అవుతది. సీ ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థలోకి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతదో, సో మన ఇంటెస్టైన్స్ మన యొక్క పేగుల మీద ఉన్నటువంటి ఫ్రెండ్లీ బాక్టీరియా అంటే మ్యూకస్ మెంబ్రేన్స్ ఏవైతే ఉంటాయో, ఆ పొరలు కంప్లీట్‌గా ఇన్ఫెక్షన్‌కి గురైపోయి, మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటది. చాలామంది అనుకుంటారు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఓన్లీ మనకేంటంటే టాన్సిల్స్ కావచ్చు, లేకపోతే ఊపిరితిత్తులు గావచ్చు, స్కిన్ గావచ్చు, ఇంతవరకే అనుకుంటాం మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటే. బట్ 80-90% ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ విత్ యువర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్. అంటే మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఎస్పెషల్లీ గట్, ఎస్పెషల్లీ ఇంటెస్టైన్స్ మీ యొక్క పేగుల పైన ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉందో, ఆ మ్యూకస్ మెంబ్రేన్‌తోనే మాత్రమే మీ యొక్క 80-90% మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ డిపెండ్ అయ్యి ఉంది. అంటే ఒక జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అవుతే బాడీ మొత్తం డిస్టర్బ్ అయినట్టే. సీ ద పవర్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్. సో, ఇక్కడ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ కనబడతాయి. లూజ్ స్టూల్స్ కావచ్చు, లేతే ఆకలి లేకపోవడము,
అలసట ఇవన్నీ సింప్టమ్స్ డ్యూ టు ద డిస్టర్బెన్స్ ఇన్ ది గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ అండ్ ఇన్ఫెక్షన్ టు ది గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్. ఓకే. అండ్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. హలో. యెస్. సో, మనం చెప్పుకున్నటువంటి అన్ని సింప్టమ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. కఫ్, ఫీవర్, చిల్స్, మజిల్ పెయిన్స్, తర్వాత హెడేక్స్ అండ్ తర్వాత సోర్ థ్రోట్. సో, ఇవన్నీ గూడా సింప్టమ్స్ మనం చూడొచ్చు ఈ సెకండ్ వేవ్‌లో. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్‌లో ఇంచుమించు సేమ్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి స్పెషల్‌గా ఏంటంటే ఐస్‌కి, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్‌కి అండ్ తర్వాత ఈవెన్ మోర్ ఓవర్ టినిటస్ అంటే చెవులలో గుయ్ అనే శబ్దం. అంటే చెవులు వినికిడి తగ్గిపోవడం, హియరింగ్ లాస్, దాంతో పాటు టినిటస్ అంటే గుయ్ అనే శబ్దం రావడం, ఇలాంటియన్నీ కూడా సెకండ్ వేవ్‌లో మనం చూస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ మన ఇండియాలో వస్తున్నటువంటి ఈ ఈ యొక్క సెకండ్ వేవ్ కరోనా సింప్టమ్స్ ఈ విధంగా ఉన్నాయి. గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. రైట్. సో, మనందరికీ తెలుసు ఆర్‌టిపిసిఆర్ అంటే టెస్ట్‌లు మనకు కోవిడ్-19కి మనకేంటంటే ఆహ్, మనకి యాంటిజెన్ టెస్ట్ గాని, యాంటీబాడీ టెస్ట్ గాని, అండ్ ఆర్‌టిపిసిఆర్ టెస్ట్‌లు గాని, ఇవన్నీ ఏంటంటే మనకు కోవిడ్ నిర్ధారణ చేసుకోవడానికి టెస్ట్‌లు అండ్ సీటీ స్కాన్. ఓకేనా? అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. అయితే సీటీ స్కాను విచ్చలవిడిగా చేస్తా ఉన్నారిప్పుడు. అంటే ఒక 5,000, 6,000 మన దగ్గర చార్జ్ చేసి ఈ సీటీ స్కాన్ ఊరుకూరుకనే చేసేస్తా ఉన్నారు. అంటే న్యూమోనియా కండిషన్స్ ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బందున్నప్పుడు అండ్ అలాంటి కండిషన్స్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని సజెషన్స్‌తోనది సీటీ స్కాన్ చేయించుకోవాలి. చాలామంది ఎళ్ళిపోయి డైరెక్ట్‌గా చేయించుకుంటున్నారు. ఈ ఈ టోమోగ్రఫీ అంటే ఈ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అనేది చాలా ఎఫెక్ట్. ఎంతంటే ఎక్స్‌రేస్ ఒక 100, 200 సార్లు ఎక్స్‌రేస్ తీసిన దానికంటే ఎక్కువ మోస్ట్ నెగెటివ్ ఇంపాక్ట్ బాడీ మీద ఉంటది. ఓకే. నెక్స్ట్ మనకేంటంటే రకరకాల డయాగ్నోస్ మెథడ్స్ ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే బేసిక్‌గా మన, మన సెరాలజీ అంటే మన బ్లడ్‌లో ఉన్నటువంటి సీరం నుంచి కూడా మనకు కొన్ని టెస్ట్‌లు మనకు చేయడం జరుగుతది. సో, ఆ బ్లడ్‌లో ఉన్నటువంటి ఆహ్, 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 అంటే కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే మన లివర్ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా? అండ్ కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా? అంటే ఇన్ఫెక్షన్ ఓన్లీ ఊపిరితిత్తులో ఉందా? లేదా అదర్ ఏరియాస్‌కి కూడా స్ప్రెడ్ అయిందా? ఇది తెలుసుకోవడానికి మనకి బేసిక్‌గా బ్లడ్ టెస్ట్‌లలో గూడా మనకి శాంపిల్ తీసుకొని మనకి చేయడం జరుగుతది. సో, వాటిలల్లో ఉన్నటువంటి వేరియేషన్స్ బట్టి అక్కడ గనక మనకి ఖచ్చితంగా ఎలివేట్ అయింది అంటే, అంటే పారామీటర్స్ గనక ఎలివేట్ అయింది అంటే, పెరిగాయి అంటే ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ కాంప్లికేషన్స్. ఓకే. సో, దీస్ ఆర్ ద టెస్ట్స్ ఫర్ కోవిడ్-19. నెక్స్ట్, నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. రైట్. సో, అయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కోవిడ్ వచ్చి పోయిన తర్వాత దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు చాలా ఆహ్, బాగా జాగ్రత్తగా వినాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, కోవిడ్ వచ్చి పోయింది జస్ట్. అయితే కంపేరింగ్ విత్ ది ఫస్ట్ వేవ్‌లో కోవిడ్ వచ్చింది అంటే 2 వీక్స్, 3 వీక్స్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు తగ్గేది కాదు. బట్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్, 5 డేస్, 7 డేస్, 8 డేస్‌లో కూడా తగ్గుతున్నటువంటి సందర్భాలున్నాయి. సో, ప్లీజ్ అన్‌మ్యూట్ రిష్విక్ ఎవ్రీవన్. మ్యూట్ చేయండి అందరిని. సమ్‌వన్ హాస్ గాట్ అన్‌మ్యూటెడ్. సో, అయితే మనం కంపేర్ చేసే ఫస్ట్ వేవ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్‌లో తొందరగా తగ్గుతుంది. కానీ దీని యొక్క తీవ్రత అనేది మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకవుతున్నాయి అంటే బికాస్ ఈ వైరస్ అనేది డైరెక్ట్‌గా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఈ ఈ యొక్క ఊపిరితిత్తుల వ్యవస్థని డ్యామేజ్ చేయడం వల్ల ఇది ఎంత దూరం వెళ్తుందంటే మల్టిపుల్ ఆర్గాన్స్‌కి ఇది ఆహ్, ఈ రెప్లికేషన్ జరుగుతుంది. అంటే ఈ మల్టిప్లికేషన్ అంటే ఈ వైరస్ మల్టిప్లికేషన్ అనేది అన్ని అవయవాలకి స్ప్రెడ్ అవుతుంది. నేను ఇందాక చెప్పాను మీకు. ఆ సింప్టమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఆ ఆర్గాన్స్ అన్నిటికి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, కోవిడ్ వచ్చింది. రైట్. ఎస్పెషల్లీ కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి పోయిన తర్వాత సంబరపడిపోయి అంటే వచ్చిందండి. ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నాము. ఒక 1 వీక్‌కి టెస్ట్ చేయించుకున్నాము. ఇప్పుడు నెగెటివ్ వచ్చింది. అంతే బానే ఉంది అని అనుకోవద్దు. బికాస్ ద థింగ్ వాట్ యూ హావ్ ఫాలోడ్ అంటే మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ కండిషన్‌కి ఒక నిర్ధారితమైనటువంటి మెడిసిన్స్ గాని, ఒక 100% ప్రూవెన్ మెడిసిన్స్ ఇప్పటి వరకు లేదు. యాస్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు కూడా ప్రూవెన్ మెడిసిన్ లేదు. కాకపోతే ఏంటంటే, వీళ్ళిచ్చినటువంటి యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కావచ్చు, అండ్ సింప్టోమాటిక్‌గా జ్వరాన్ని తగ్గించడానికి కావచ్చు, ఇవేవైతే మెడిసిన్స్ ఉన్నాయో, ఆహ్, మనం ఇవి ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాయంటే,
ఇది మనిషి ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత ఏం ఎఫెక్ట్స్ బాడీలో జరగట్లేదు. స్క్రీనింగ్ టెస్ట్‌లలో బాడీలో వేరే ఆర్గాన్స్‌కి ఏం ఎఫెక్ట్ రావట్లేదు. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావట్లేదు. 6 నెలల నుంచి సంవత్సరం అంటే వైరస్ వచ్చిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ తర్వాత కూడా ఎటువంటి బాడీ కాంప్లికేషన్స్ రావట్లేదు. ఎటువంటి హెల్త్ డ్యామేజ్ అవ్వలేదంటే దెన్ హి ఈజ్ సేఫ్ ఎట్ ఏ సేఫ్ ఎండ్ అని అనుకోవచ్చు. అంతేగాని నెగెటివ్ వచ్చేసింది అయిపోయింది అనంటే కాదు. బికాజ్ మనం ఈ చూస్తున్న ఈ సెకండ్ వేవ్‌లో చాలా మంది మనకి నెగెటివ్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్‌లోనే మళ్ళీ తీవ్రత పెరిగిపోయేసి, ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ క్యారింగ్ అనేది పెరిగిపోయి, చాలా తీవ్రత వచ్చేసి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యి ఎస్పెషల్లీ హార్ట్ ఇష్యూస్‌తోని చనిపోతున్న వాళ్ళు చాలా మందున్నారు. ఎందుకు అంటే ఇది మల్టిపుల్ ఆర్గాన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే. సో, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వన్స్ ఈ నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా మనము ట్రీట్మెంట్ అంటే మనం ట్రీట్మెంట్ పేరుతో ఒక నిర్ధారితమైనటువంటి విధానంలో లేనటువంటి ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌తోని మనకి రిషిక్ ఈస్ ఇట్ ఆడిబుల్? హలో. ఎస్ సార్. ఆడిబుల్ సార్. ఆడిబుల్. ఓకే. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌తోని ఏదైతే మెడిసిన్స్ ఇప్పుడు వాడుతున్నారో, వీటిని తగ్గించడానికి ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో, ఈ మెడిసిన్స్ దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి దారితీస్తది. 100% డామ్ ష్యూర్. ఎందుకంటే చాలా చాలా సందర్భాల్లో మనకి కోవిడ్ వచ్చిపోయిన తర్వాత షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు. అంటే ఒకవేళ ఆ పేషెంట్ గనక డయాబెటిక్ పేషెంట్ అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు. 300, 350, 400కి వెళ్ళిపోతుంది. అంతకుముందు బానే ఉందండి. అంటే తర్వాత హార్ట్ కాంప్లికేషన్స్ పెరిగిపోవడము, మస్కులర్ పెయిన్స్ రావడము, యాంగ్జైటీ పెరిగిపోవడము, వాళ్ళలో సైకలాజికల్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడము, ఇవన్నీ మనము పోస్ట్ సింప్టమ్స్ చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఆ వైరస్ యొక్క పవర్ ఆ విధంగా చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఐ వాంట్ టు కన్ఫర్మ్ వన్ థింగ్ హియర్. వైరస్ వల్ల కాదండది. వైరస్ వల్ల అదంతా జరగట్లేదు. వైరస్ పేరుతో మనం ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నామో, ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ కూడా బాడీ మీద ఉంటుంది. జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా, ఒక డోలో మెడిసిన్ వేసుకున్నా, దాని ఎఫెక్ట్ బాడీలో ఒక 3-6 మంత్స్ ఉంటదంటే మీరు నమ్ముతారా? సో, దాని యొక్క నెగెటివ్ ఇంపాక్ట్ అనేది బాడీ మీద ఖచ్చితంగా ఉంటది. ఇది కాదని ఏ మెడికల్ ప్రొఫెషనల్ కూడా చెప్పలేడు. మరి అలాంటిది పర్ డే వచ్చేసి ఒక 6 టాబ్లెట్స్, 7, 10 టాబ్లెట్స్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్‌లో డైలీ 2, 1, 2 అట్లా డోసేజ్ తీసుకుంటుంటూ పోతుంటే ఒక 7 డేస్, 10 డేస్ ఇది లాంగ్ రన్‌లో ఎందుకు ఎఫెక్ట్ చూపించదండి? అండ్ మీకొక విషయం చెప్తాను నేను. అంటే మీకొక వీడియో చూపించిన తర్వాత నేను మీకొక కంపారిజన్ చేస్తాను. ఎందుకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనేది మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో, అయితే ఆర్గాన్ డ్యామేజ్ ఈ కోవిడ్-19 వల్ల జరుగుతుంది. సో, ఫర్దర్‌గా అంటే వన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత మన యొక్క ఆహ్, పోస్ట్ కరోనా అంటే కరోనా వచ్చి పోయిన తర్వాత కూడా మన ఒక 3 మంత్స్ తర్వాత, 6 మంత్స్ తర్వాత హార్ట్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది? లంగ్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది? అనేది మనం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇట్ డజంట్ మీన్ మీరు టెస్ట్‌లు చేయించుకోండి అని నేను అనట్లేదు ఫర్దర్‌గా తర్వాత. చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే కోవిడ్ వచ్చి పోయిన తర్వాత చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే, మీరు మెడికల్ సూపర్విజన్‌లో ఉండడం శ్రేయస్కరం అని నేను చెప్తున్నాను. దీనికి కారణం ఏంటంటే వైరస్ అని చెప్పను. ఎందుకంటే ప్రపంచం పుట్టినప్పటి నుంచి కొన్ని లక్షల వైరస్‌లు మన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడుతున్నప్పుడు నా నాలుక బయటికి ఓపెన్ అవుతుంది. నా నోరు బయటికి ఓపెన్ అవుతుంది. అండ్ ఈ టైంలో గూడా కొన్ని వేల వైరసెస్ నా బాడీలోకెళ్తున్నాయి. బాక్టీరియాస్ ఎళ్తున్నాయి. ఇవన్నీ వెళ్తున్నాయి. మరి అప్పుడెప్పుడు సృష్టి పుట్టిన ఇన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ లేదు కానీ, ఇప్పుడెందుకు ప్రాబ్లమ్ వచ్చింది అంటే, దీని యొక్క స్ట్రక్చర్, దీని యొక్క ఎంజైమ్ స్ట్రక్చర్, దీని యొక్క రెప్లికేషన్ డిఫరెంట్ ఈ వైరస్‌కి. అంతే. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ వైరస్ కంటే ఎక్కువ ఏంటంటే, మనము భయంతోని మనం వాడుతున్నటువంటి ఈ యొక్క కెమికల్ మెడిసిన్ అంటే ఏదైతే అంటే స్పెసిఫిక్‌గా వైరస్ మీద వర్క్ చేసే మెడిసిన్‌తో పాటు యాంటీబయోటిక్స్ తర్వాత ఇంకా మనకి స్టెరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ ఇట్లాంటి మల్టిపుల్ ఇవి తీసుకోవడం వల్ల బాడీకి ఇది దీర్ఘకాలికంగా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. మన ఫ్యామిలీలో గాని, మన ఫ్రెండ్స్‌లో గాని, కలీగ్స్‌లో గాని మేము మెడిసిన్ తీసుకున్నాం అయిపోయింది అనంటే, యూ జస్ట్ కీప్ దెమ్ అండర్ యువర్ అబ్జర్వేషన్. మీ అబ్జర్వేషన్‌లో వాళ్ళని పెట్టండి. వాళ్ళకి చెప్పండి. వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వడం, అవ్వకపోవడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. ఇట్ ఈస్ అప్ టు దెమ్. కానీ మనం షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్‌ని గాని, లంగ్స్‌ని గాని మనము తర్వాత స్క్రీనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఈ 10 మినిట్స్ తర్వాత మీకు ఆహ్, సెషన్ ఔట్ అయిపోతే మళ్ళీ సేమ్ లింక్‌తో మీరు లాగిన్ అవ్వండి.
ఓకే. సో, నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. సో, హార్ట్‌ని, లంగ్‌ని మనం స్క్రీనింగ్ చేసుకోవడం అనేది అవసరం ఉంటది ఫర్దర్‌గా. నెక్స్ట్ బ్రెయిన్ గూడా. ఎందుకంటే చాలా మందికి ఈ కండిషన్స్‌లో అంటే ఒకసారి వైరస్ వచ్చి పోయిన తర్వాత స్ట్రోక్స్ వస్తా ఉన్నాయి. అయితే నేను దీనికి ఒక వీడియో పెట్టిన తర్వాత మీకు రీజన్స్ చెప్తా. ఎందుకు మైల్డ్ స్ట్రోక్స్ వస్తున్నాయి, ఫిట్స్ వస్తున్నాయి, జీబీ సిండ్రోమ్, గుయిలెన్ బారె సిండ్రోమ్ అంటాం దాన్ని. జీబీ సిండ్రోమ్ ఇలాంటి ఆహ్, అంతేకాకుండా తాత్కాలికమైనటువంటి పారాలైటిక్ కండిషన్ అంటే ఆహ్, ఈ యొక్క బ్లడ్ పాత్‌వేలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే పోస్ట్ సింప్టమ్స్ ఇవన్నీ నేను చెప్పేది. కరోనా టైంలో గాదు. కరోనా వచ్చి పోయిన తర్వాత బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతా ఉంది. తర్వాత మతిమరుపు, తర్వాత దాన్నేమంటారంటే చిన్న చిన్న వాటిని కూడా మనము గుర్తుపెట్టుకోలేకపోవడం. ఇలాంటియన్నీ కూడా జరుగుతా ఉంది అనంటే యూ షుడ్ ఆహ్, యూ షుడ్ బి అండర్ స్క్రీనింగ్. ఓకే. అండ్ తర్వాత బ్లడ్ క్లాట్స్ అండ్ బ్లడ్ వెసెల్స్ ప్రాబ్లమ్స్. దిస్ ఈస్ వెరీ, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే కోవిడ్ పేషెంట్స్‌లో ఆల్రెడీ హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా దీంట్లో ఉన్న పాథోఫిజియాలజీ మనం చూస్తే ఇక్కడ జరిగేదేంటంటే, ఈ యొక్క కోవిడ్ ఉన్న దాంట్లో కోయాగ్యులేషన్ జరుగుతుంటది. అంటే మనకి బ్లడ్ వెసెల్స్‌లో రక్తము చిన్న చిన్న గడ్డలు ఫార్మ్ అవుతుంటాయండి. చిన్న చిన్న క్లాట్స్ తయారవుతుంటాయి. దీని యొక్క ఆహ్, సిస్టమే అది. ఇదేంటంటే, ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి ఉండడం వల్ల ఇది హార్ట్ హార్ట్ వాల్స్ బ్లాకేజ్ అవ్వడము, లేదా హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వడము, అండ్ తర్వాత హార్ట్ ఇష్యూస్ కనబడడము. సో, ఈ బ్లడ్ వెసెల్స్‌లో ఇష్యూస్ కనపడము, ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6 మంత్స్ టు 1 ఇయర్ వాళ్ళు దే షుడ్ బి అండర్ అబ్జర్వేషన్. చిన్న ప్రాబ్లమ్ వచ్చింది అన్నా గూడా కొంత జాగ్రత్త అనేది అవసరం. దీంతో పాటు ఈ సెషన్ లాస్ట్‌లో ఉన్నప్పుడు నేను మీకు కొన్ని ఆహ్, ఆహ్, బేసిక్ క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ రెమెడీస్ చెప్తాను. దాంతో యూ విల్ గెట్ మాక్సిమం బెనిఫిట్ అలాంగ్ విత్ అవర్ సప్లిమెంట్స్. సో, నెక్స్ట్ రష్విక్. రైట్. సో, ప్రాబ్లమ్స్ విత్ మూడ్ అండ్ ఫెటిగ్ అంటే నీరసం రావడము. అంటే కోవిడ్ వచ్చి పోయిన తర్వాత కూడా కొంతమందికి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు గూడా ఈ నీరసం అనేది కంటిన్యూ అవుతుంటది కొంతమందిలో. ఓకే. అండ్ ఆల్సో కొంచెం డిస్ట్రెస్ సిండ్రోమ్ గాని, డిప్రెషన్ గాని, యాంక్సైటీలోకెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి తెలియకుండానే చిన్న చిన్న వాటికి యాంక్సైటీలోకెళ్ళిపోవడం, డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం. అంటే వాళ్ళు ఏంటంటే సోలోగా ఉండాలి అన్న ఆలోచన ఉండడం. ఎవరితో మాట్లాడకపోవడం. ఇలాంటివి గూడా ఎందుకు జరుగుతాయంటే బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ ద న్యూరలాజికల్ స్టేట్ ఆఫ్ ది పేషెంట్. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఇది ఆహ్, మల్టిపుల్ ఆర్గాన్స్ అంటే చాలా చాలా మనం ఇప్పుడు రీసెర్చెస్ ఏం చేస్తున్నాయంటే అసలు ఈ కరోనా ప్రెజెంట్‌గా వచ్చిపోవడం కాదు. ఇది ఎన్ని మల్టిపుల్ ఇష్యూస్‌ని తీస్తుంది, ఎన్ని మల్టిపుల్ ఆర్గాన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుందనేది ఇప్పటికి సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఓకే. అండ్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. రైట్. సో, మనము ఇందాక కొన్ని టెస్ట్‌లు మనం చెప్పుకున్నాం. సో, ఆ టెస్ట్‌లు చేసినప్పుడు అంటే ఇందాక బ్లడ్ సీరమ్ నేను చెప్పాను. అంటే రక్తంలో ఉన్నటువంటి సీరమ్ టెస్ట్ చేసి గూడా మనకి ఏవి ఎక్కువైతే ఏమైతాయని జెప్పేసి చెప్పుకున్నాం. మనకి ఫెరిన్ గాని, సి రియాక్టివ్ ప్రోటీన్ గాని ఇంక్రీజ్ అయిందంటే అది సెప్టికేమియాకి దారితీస్తది. అంటే సెప్టిక్ కండిషన్ అంటే ఇన్ఫెక్షన్ అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ సెప్సిస్ కండిషన్‌కొస్తది. అంటే సి క్రియాటివ్ ప్రోటీన్ కింద నుంచి థర్డ్ చూడండి. సి రియాక్టివ్ ప్రోటీన్ ఉంది గదా! సో, దాంట్లో. అండ్ డి డైమర్ టెస్ట్ వచ్చేసి ఇది ఇంక్రీజ్ అయింది అంటే మనకు జరిగేదేంటంటే బ్లడ్ కోయాగులేషన్ జరుగుతుంది. అంటే రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టుకుంటుంది. అండ్ కోయాగులేషన్ జరుగుతుంది అని అర్థం. డి డైమర్ టెస్ట్‌లో మనకి రిపోర్ట్స్‌లో అంటే ఈ బ్లడ్ సీరమ్స్‌లలో మనకు కొన్ని తెలుస్తాయి. అండ్ తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే యూరియా గనుక పెరుగుతుందంటే కిడ్నీ ఇంజ్యూర్ అవుతుందన్నట్టు. క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే కిడ్నీ ఇంజ్యూర్ అవుతున్నట్టు. అండ్ టోటల్ బైల్ రూమిన్ ఏఎస్‌టి, ఏఎల్‌టి ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయంటే లివర్ ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది అని అర్థం. అండ్ బ్లడ్ గ్యాసెస్ పెరుగుతున్నాయి అంటే ఇదేంటంటే క్రిటికల్ మేనేజ్‌మెంట్ కండిషన్‌కొచ్చినట్టు లెక్క. ఓకే. అయితే ఓవరాల్‌గా ఏంటంటే ఆహ్, మనం ఒక వీడియో చూద్దాం ఇప్పుడు. ఈ వీడియో చూసిన తర్వాత మనకర్థమవుతది. ఏంటి అసలు ఇది ఎందుకు 6 మంత్స్ తర్వాత గూడా హెల్త్ ఇష్యూస్ ఒచ్చి చాలా మంది చనిపోతున్నారు అన్నది ఈ వీడియో చూడండి. తర్వాత నేను డిస్కస్ చేస్తాను. స్టార్ట్ వీడియో రిషిక్. ఓకే సార్.
సో, ఈ వీడియో మనం చూద్దాం. ఈ వీడియో చూస్తే మనకొక క్లారిటీ వస్తది. అంటే మనం చెప్పిన పాథోఫిజియాలజీలో చూస్తే గనక, ఈ యొక్క వైరస్ యొక్క ఇంపాక్ట్ మన యొక్క రక్తనాళాల వ్యవస్థ మీద ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనం చూస్తే ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతది. When a blood రిషిక్ vessel is injured, a blood clot helps repair the leak and prevents bleeding. Infection or damage to the inner lining of the blood vessel నాట్ can విజిబుల్ also trigger clotting. రిషిక్. సార్ COVID-19 is a disease సార్ విజిబుల్ లేదా సార్? విజిబుల్ లేదు కదా? వీడియో కనిపియట్లేదా సార్? ఓకే. 1 మినిట్. కనిపియట్లేదు. ఓకే. సౌండ్ సో, వచ్చేస్తుంది. అయితే ఇది ఓకేనా డియర్ సార్? పార్టిసిపెంట్స్, సో యాక్చువల్లీ 1 మినిట్ రిషిక్. in యెస్. నౌ ఇట్ ఈస్ విజిబుల్. మాక్సిమైజ్ ద స్క్రీన్. సౌండ్ ఈస్ నాట్ ఆడిబుల్. లేదు. healthy body. Blood vessels carry oxygen-rich blood to organs throughout the body. When a blood vessel is injured, a blood clot helps repair the leak and prevents bleeding. Infection or damage to the inner lining of the blood vessel can also trigger clotting. COVID-19 is a disease caused by a virus called SARS-CoV-2. While the virus can cause serious lung disease, it can also affect many other parts of the body. Some people with COVID-19 develop abnormal blood clots, including lots of tiny clots in the smallest blood vessels. The clots may form in multiple places throughout the body, including the lungs. This unusual clotting, one of many mysteries associated with the disease, may cause different complications, from organ damage to heart attack and stroke. People who already have damage to the blood vessels from diabetes or high blood pressure may be at higher risk of developing blood clots if they are infected with the virus. Researchers think the clotting may be triggered by the high levels of inflammation caused by the SARS-CoV-2 infection. The high inflammation levels can damage multiple organs and result in severe disease. In children and teens, this is called multi-system inflammatory syndrome, and it can particularly affect the heart. NHLBI is also supporting new studies, including clinical trials focused on developing safe and effective treatments for people infected with SARS-CoV-2. People with chronic lung, heart, or blood diseases may be at higher risk of severe illness from COVID-19. We should all take steps to help protect ourselves and others from infection by washing hands often, avoiding crowded places, wearing a mask, and staying at least 6 feet from other people. Visit our website for the latest information and resources on COVID-19. సో, మనము ఈ వీడియో చూస్తే మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఇట్ ఎస్పెషల్లీ ఎఫెక్ట్స్ ది బ్లడ్ సిస్టమ్, వాస్కులర్ సిస్టమ్, రక్త ప్రవాహికత వ్యవస్థలో ఇది చేసేటువంటి డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయంటే, అది మైక్రో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్‌ని డిస్టర్బ్ చేయడం వల్ల ఇది ఎంతవరకు పోతదంటే, సడెన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడము, లేదంటే మల్టిపుల్ ఆర్గాన్స్ డిస్‌ఫంక్షన్ అవ్వడము, అండ్ తర్వాత ఎస్పెషల్లీ ఏంటంటే టీనేజర్స్, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా సివియర్ కాంప్లికేషన్స్ వెళ్ళిపోవడానికి అవకాశాలున్నాయి. సో, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఇష్యూ అంటే కోవిడ్-19 సార్స్-కోవి-2 ఉన్నవాళ్ళు ఒకవేళ గనక హార్ట్ పేషెంట్స్ అయితే గనక మనం వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ దానికి సంబంధించినటువంటి సరైనటువంటి రెమెడీస్ మనం తీసుకోవాలి. సో, వి ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. మనకు ఒక 1 మినిట్‌లో ఇది సెషన్ అవుట్ అవుతది. సో, సేమ్ లింక్‌తో మీరు లాగిన్ అవ్వండి. వి హావ్ మెనీ థింగ్స్ టు డిస్కస్ ఫర్దర్. గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. సో, మనకు తెలుసు